హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్. ఈరోజు వీడియో వచ్చేసి జిఎస్ స్ట్రాటజీ ఫర్ ఎస్బీఐ పీఓ అండ్ ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ 2025. సో మనకి జిఏ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈసారి ఐబీపీఎస్ పీఓ మెయిన్స్కి. ఎందుకంటే 35 క్వశ్చన్స్ ఇచ్చారు, 50 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అండ్ సోర్సెస్ ఫర్ జిఏ ప్రిపరేషన్ అండ్ ఇంపార్టెంట్ మంత్స్ అనేవి, ఈ 3 టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వచ్చేసరికి మనం ఒకసారి ఎగ్జామ్ డేట్స్ రివైజ్ చేసుకుందాం. మనకి ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 12th October 2025 అయితే ఉంది. అండ్ ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి September 2025 ఉంది. సో లాస్ట్ 6 months జిఏ అనేది ప్రతిసారి కూడా అందరూ ఎక్కువ ప్రిపేర్ అవుతారు. కొంతమంది లాస్ట్ 3 months ఎక్కువ ప్రిపేర్ అవుతారు, ఎందుకంటే గ్రిప్ ఉండటం కోసం. సో లాస్ట్ 3 months అనేవి బాగా గ్రిప్ ఉండాలి. అండ్ 6 months చదవటం అయితే ఇంపార్టెంట్, ఎందుకంటే ఎప్పుడు ఎలా ఇస్తారో తెలీదు. లాస్ట్ ఇయర్ ఐబీపీఎస్ పీఓ మెయిన్స్కి అయితే లాస్ట్ 6 months ఇచ్చారు. అండ్ ఎస్బీఐ పీఓ మొన్న జరిగిన ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఎగ్జామ్ అయితే లాస్ట్ 3 months ఇచ్చారు కరెంట్ అఫైర్స్. సో మనం చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది. సో లాస్ట్ 6 months ప్రిపేర్ అవ్వడం బెటర్. బట్ ఏంటంటే ఒక ఆర్డర్ వేలో ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ మంత్స్ చెప్తాను ఇప్పుడు నేను ఈ వీడియోలో. మే 2025 నుంచి September 2025 ఇవి వచ్చేసరికి డీటెయిల్గా ప్రిపేర్ అవ్వాలి. ఇవి కంపల్సరీ టాపిక్స్ అనేవి. సో మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే 5 months కంపల్సరీ డీటెయిల్గా అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ కాబట్టి అన్ని డీటెయిల్గా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత అంటే బిఫోర్ మంత్స్ మార్చ్ అండ్ ఏప్రిల్ 2025 వాటిల్లో వచ్చేసరికి మనకి ఆర్బీఐ అండ్ బ్యాంకింగ్ న్యూస్, ఫినాన్షియల్ న్యూస్ ఉంటాయి కదా, ఇవి మోడరేట్గా ఫోకస్ చేయాలి. మెయిన్ ఈ టాపిక్స్ అన్నీ చదవాల్సిన అవసరం లేదు. వీటిల్లో ఆర్బీఐ న్యూస్, బ్యాంకింగ్ న్యూస్ అండ్ ఫినాన్షియల్, వీటికి సంబంధించిన న్యూస్ చూసుకుంటే సరిపోతుంది. ఏంటంటే మనకి ఆల్రెడీ మెన్షన్ చేశారు ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్లో ఆర్బీఐ న్యూస్ కానీ బ్యాంకింగ్ న్యూస్ వీటికి సంబంధించిన టాపిక్సే వస్తాయని చెప్పేసి. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది మార్చ్ అండ్ ఏప్రిల్లో. అండ్ ఫెబ్ అండ్ జనవరి అయితే అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఏంటంటే మనకి యూట్యూబ్లో చాలా సోర్సెస్ అయితే ఉన్నాయి, ఎంసీక్యూస్ ఉంటాయి కదా, అలా బెస్ట్ ఆఫ్ 100, బెస్ట్ ఆఫ్ 200 అనేసి. అవి ఆప్షనల్గా రివిజన్ చేసుకుంటే ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 2 times వింటే ఆ వీడియోస్ అనేది సరిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ మంత్స్ ఒకసారి చూసుకోండి, రివైజ్ చేసుకోండి. ఇలా ఈ ఆర్డర్లో చదివితే మనకి గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది, మన ఎగ్జామ్కి కూడా గుర్తుపెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చదువుకుంటూ వెళ్తే మనకి గుర్తుండవు. లాస్ట్ 3 months నుంచి ఎక్కువ టాపిక్స్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వెనక నుంచి చదువుకుంటూ రావాలి. అది స్ట్రాటజీ. అండ్ ఇంకోటి సెకండ్ టాపిక్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్. మనకి ఆల్రెడీ మెన్షన్ చేశారని చెప్పాను కదా ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్లో. లైక్ నేనేంటంటే ఒక ఆర్డర్లో ఇచ్చాను నెంబర్ వైజ్గా. సో ఈ ఆర్డర్లో ప్రిపేర్ అయితే కనుక మనకి ఆల్ టాపిక్స్ అయితే కవర్ అవుతాయి. ఎక్కువ ఏ టాపిక్స్ మీద అంటే ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ అప్డేట్స్ మీద, మానిటరీ పాలసీ, ఇంపార్టెంట్ సర్క్యులర్స్ ఉంటాయి కదా, వాటి మీద ఫోకస్ చేయాలి. సెకండ్ వచ్చేసరికి బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత వచ్చేసరికి న్యూస్ ఆఫ్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ మీద, అండ్ లేటర్ గవర్నమెంట్ స్కీమ్స్, ర్యాంక్స్ అండ్ ఇండిసెస్. తర్వాత యూనియన్ బడ్జెట్ వచ్చేసరికి మనకి ఎంసీక్యూస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో అవి వీడియోస్ వింటే సరిపోతుంది. తర్వాత సమ్మిట్స్ అండ్ ఈవెంట్స్, స్టేట్ గవర్నమెంట్ న్యూస్, మనకి బ్యాంకింగ్లో స్టేట్ గవర్నమెంట్ న్యూస్. తర్వాత అపాయింట్మెంట్స్ మనకి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, అవి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత అదర్ టాపిక్స్ కింద మన అవార్డ్స్ కానీ ఇంపార్టెంట్ డేట్స్, వీటి నుంచి 1-2 questions మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక్కొక్కసారి అవి కూడా ఉండవు. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఒకసారి మీరు కూడా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏపీ ప్రిపేర్ అవ్వాలి, వేటి నుంచి ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ అయితే వస్తాయి అన్నది నేనైతే ఒక లైన్ ఆఫ్ ఆర్డర్లో అయితే రాశాను. సో ఇవి. అండ్ ఇంకొక టాపిక్ సోర్సెస్ ఫర్ జిఏ ప్రిపరేషన్. సో నేనేంటంటే నేను ఏమైతే ఫాలో అవుతానో అవి సోర్సెస్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఈ సోర్సెస్లో అయితే ఎక్కువ మనకి బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ న్యూస్ అయితే ఎక్కువ కవర్ అవుతాయి. ఆ సోర్సెసే మీకు కూడా చెప్తున్నాను. అఫైర్స్ క్లౌడ్ నుంచి డైలీ, వీక్లీ ఆర్ మంత్లీ పీడిఎఫ్స్ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చదువుకోండి. బట్ అంతా రివైజ్ చేయడానికి
మొత్తం డీటెయిల్గా అయితే ఇది యూజ్ అవుతుంది. అండ్ టీఎన్ఏ బై ఆదిత్య సార్ గైడ్లీలో చెప్తారు ఈయన. సో డైలీ క్లాసెస్ ఉంటాయి మనకి యూట్యూబ్ ఛానల్లో. ఇవి కూడా బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ కానీ వీటికి సంబంధించిన రిలేటెడ్ న్యూస్ అనేవి ఇందులో ఎక్కువ చెప్తారు కాబట్టి ఇది యూజ్ అవుతుంది. అండ్ అపరిచిత ఎగ్జామ్ వారియర్స్ మన ఏంటంటే కరెంట్ అఫైర్స్ వినడం చదవడమే కాదు, నోట్స్ మన ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ గుర్తుండటానికి ఛాన్స్ ఉంటుంది. సో అపరిచిత ఎగ్జామ్ వారియర్స్ నేను ప్రిపేర్ అవుతాను, డైలీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇది. అండ్ ఇండోలాగస్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రివిజన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే టాప్ 100 క్వశ్చన్స్ 200 అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి ఇందులో. సో ఇదొకటి వైటీ ఛానల్. అండ్ స్టడీ ఐక్యూ బెస్ట్ ఆఫ్ 300 ఇదేంటంటే ఫైనల్ రివిజన్, అంటే ఎగ్జామ్కి వెళ్ళే 2 days ముందు 1 day ముందు ఒకసారి మనం ఫైనల్ రివిజన్ చేసుకుంటాం కదా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి. సో ఇది అంటే అన్నీ వినాలని అయితే నేనేం చెప్పను, ఏదైనా 2 sources అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలి. నేను లాస్ట్ టైం కూడా పెట్టాను మనకి మన ఛానల్లో ఏమేమి సోర్సెస్ ఫాలో అవుతాను నేను అనేది. సో ఇది మళ్ళీ ఇంకొకసారి రివైజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి సోర్సెస్ చెప్తున్నాను. సో ఏదైనా 2 sources అయితే కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. అంటే మనకి అన్ని టాపిక్స్ కావాలంటే ఒకటి ఫాలో అయిపోతే మాత్రం బ్లైండ్గా అయితే అవ్వదు, ఎందుకంటే వ్యాస్ట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది, వేరే ఏ టాపిక్స్ నుంచి ఇస్తారో తెలియదు కాబట్టి 2 sources ఫాలో అవ్వాలి. క్లాసెస్ వినాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే పీడిఎఫ్ రివైజ్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క మంత్ వచ్చేసరికి అట్లీస్ట్ 3 to 4 times అయితే చదువుతూ ఉండాలి, 3 to 4 times. సో ఎవ్రీ మంత్. సో ఇంపార్టెంట్ ఇది. సో ఐబీపీఎస్ పీఓకి అయితే ఈసారి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు కాబట్టి ఎస్బీఐ పీఓకి అయినా అంతే. లాస్ట్ ఇయర్ మొన్న నోటిఫికేషన్లో చాలా 3 months అడిగారు, కొంచెం ఈజీ టు మోడరేట్ ఉంది పేపరు. సో దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. సో ఇదండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇదైతే జిఎస్ స్ట్రాటజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఆల్.